పండుగ మనకు బతుకమ్మ తర్వాత దసరా, దసరా తర్వాత మనకు దీపావళి. ఈ మూడు పండుగలు కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పెద్ద పండుగలు మనకు తెలంగాణ ప్రాంతంలో. ఎంతో మంది బతుకమ్మ పండుగ అంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతంలో ఉన్న మన బిడ్డలకు పెళ్లిలై అత్తగారింటికి పోయినా కూడా తల్లిగారింటికి వచ్చి బతుకమ్మ ఆడే పండుగ తెలంగాణ సంస్కృతికి. ఈ సిద్దిపేట అనేది ఒక అన్ని విషయాల్లో బతుకమ్మ అనేది తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేట చాలా ముందంజలో ఉంది. దసరా పండుగ కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈ పట్టణాలు అభివృద్ధి చెందుతూ పోతా ఉంటే, అపార్ట్మెంట్లు కల్చరల్ పెరిగిపోతా ఉంటే, పిల్లలు కూడా పక్కనుండి ఉండే తల్లిదండ్రులను మాట్లాడే సమయం దొరికే పరిస్థితిలో ఈ దసరా పండుగకు ఎక్కడెక్కడో ఉన్నటువంటి అల్లులు కానీ బిడ్డలు కానీ కోడలు ఎవ్వరున్నా కూడా అందరూ తన తల్లిగారింటికి సిద్దిపేటకు చేరుకొని ఒక దసరా పండుగను పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ దసరా. దీపావళి పండుగ కూడా చిన్నలు పిల్లలు ముస్లింలు హిందువులు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ సిద్దిపేట. ఇంత మంచి వాతావరణం ఉన్నటువంటి సిద్దిపేట ప్రాంతంలో ఈరోజు మీరందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు ముచ్చట్లు చెప్తా. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులై పేదోడికి వైద్యం అందే విధంగా అహర్నిశలు కృషి చేస్తా ఉన్నాడు. ఒకవైపు విద్యా పిల్లలకు అందించుకుంటూనే ఒకవైపు వైద్యాన్ని కూడా అందించుకుంటూ పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా ఒక పేదోడు హాస్పిటల్ పోవాలంటే ఈరోజు భయమేతా ఉంది. చిన్న వైద్యం వచ్చినా కూడా హైదరాబాద్ లో ఏ హాస్పిటల్ పోయినా లక్షల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులు మన దగ్గరికి వెళ్ళి తీసుకుంటా ఉన్నారు. ఈ తరుణంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ కూడా పేదోడు గురించి ఆలోచించలే. ఇదే సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో నేను రాష్ట్రాల్లో ఎక్కడో జరిగిన విషయం మీకు చెప్పా, సిద్దిపేటలో జరిగిన విషయమే చెప్తా. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు ఇదే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల పేర్లను వేరే బినామీ పేర్లు పెట్టి తన సొంత పిఏ రాము అనే వ్యక్తి ఇదే సీఎం రిలీఫ్ ఫండ్ కుంభకోణం లక్షల కోట్ల కుంభకోణం ఘనత హరించారు. ఈరోజు మీరు చూసి ఉండొచ్చు. మీరు వచ్చిన వెంటనే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇక చూడండి, మీరు వచ్చిన వెంటనే మీ పేరు కరెక్టా కాదా, మీ ఆధార్ కార్డు తీసుకుంటున్నాం, మీ సంతకాలు తీసుకుంటున్నాం, ఆ చెక్కు మీదా కాదా వెరిఫికేషన్ చేస్తున్నాం, వేరే వాళ్ళకు కూడా చెక్కు పోకుండా ఇన్ని జాగ్రత్తలు పాటించి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కరెక్ట్ లబ్ధిదారులకు అందే విధంగా మేము చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గ్రామ స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మండల నాయకులు కానీ పట్టణ నాయకులు కానీ లబ్ధిదారులను స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి వాళ్ళకు సాయం చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా వాళ్ళకి నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. పేదోడికి మనం ఎంత దగ్గరైతే ఆపదలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలబడితే అతనికి ఉన్న ఆనందం అంతు పట్టలేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు అట్లాంటిది. ఏ ఆపదలు ఉన్నందుకు మనం ఒక బాసటగా నిలబడ్డప్పుడే అతని కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. అట్లాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తా ఉన్నా. ఇలాగే ఏ పేదోడికి కష్టం వచ్చినా అతను బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీ అని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చూడట్లేదు. కానీ గత పాలకులు పరిపాలన ఏం జరిగింది, ఓన్లీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే చెక్కులు ఇచ్చుకోరు. ఇతను కాంగ్రెస్ పార్టీ అంటే ఆ చెక్కు పక్కన బుట్టలేసి పడేసి మేము అట్లా చేస్తే ఇక్కడ ఎంతో మంది లబ్ధిదారులు ఉన్నారు. మీరు ఏ పార్టీ అని మేము అడిగినామా? ఎప్పుడన్నా అడిగినామా? అడగలేదు కదా. మేము పేదోడికి వైద్యం అందే విధంగా ఈ ప్రభుత్వం ఆదేశాలు కష్టపడి ముందుకు వస్తా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాలు చేస్తా ఉంది. మీరు చూసిరు ఈ రోజు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు కూడా సిద్దిపేటకు వస్తా ఉన్నారు. ఎందుకు వస్తా ఉన్నారు? ఇందిరా మిల్లులు ఇచ్చినాం, సిద్దిపేటకు 3500 ఇల్లులు ఇచ్చినాం. ఇస్తే ఆ 3500 ఇల్లులో దాదాపు 70% ఈ రోజు బేస్మెంట్లు అయిపోయినాయి. పిల్లలు పోసుకురు, గోడలు వేసినాయి, కొన్ని ఊర్లలో స్లాబులు కూడా పోసుకురు, త్వరగా అయిపోయినాయి. అప్పుడు ఇందిరమ్మ రాజ్యం నుంచి మీరు చూసి ఇందిరాగాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇప్పుడున్న రాహుల్ గాంధీ గారు కానీ, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. ప్రభుత్వం వస్తుందా రాదా అని ఆలోచించలే. ప్రజలే ఆశీర్వదించారు. నిండు మనసుతో ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. అలాంటి ప్రభుత్వంలో ఈ రోజు సస్యశ్యామలగా ఒకవైపు పంటలు పండుతా ఉన్నాయి,
ఈ సిద్దిపేటలనే ఎప్పుడు పండలేని పంటలు ఈసారి పండినాయి. రాష్ట్రంలో రైతులంతా సంతోషంగా ఉన్నారు. మీరు చూసిన ఒకవైపు ఇంతకుముందు రైతులు పంటలు పండించి ధాన్యాన్ని తీసుకొచ్చి మీరు ఐకేపీ సెంటర్లలో పెడితే 20 రోజులు కానీ 30 రోజులు కానీ ఎవరు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అధికారులు ముందుకు రాకపోయేది. మీరు ఒడ్ల మీద సడన్ గా వడగల్ల వాన వచ్చి ఒడ్లని నానిపోతే ఆ రైతన్న ఏడ్చుకుంటూ కుప్పల కాడ ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇదే సిద్దిపేట ప్రాంతంలో. కానీ మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గమనించండి, ఒక్క రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడా, ఒక్క రైతన్న రోడ్డెక్కిడా? ఎందుకు ఎక్కలేదు అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో తడిసిన ప్రతి గింజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కొన్నది. రైతన్న కన్నడ రేషన్ కార్డులు మీకు చెప్పిన ఇంటింటికి రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంటింటికి రేషన్ కార్డు రావడం వల్ల ఎంత సంతోషం. ఈ రోజు ఒక కిలో బియ్యం మార్కెట్ లో పోయి కొనాలంటే 100 రూపాయలు 150 రూపాయలు కిలో బియ్యం ఉంటే ఒక ఆటో నడుపుకునే, ఒక రిక్షా నడుపుకునే, ఒక కూలి పని చేసే వాళ్ళకి ఎంత ఇబ్బంది అమ్మా. వాళ్ళు రోజుకు ఒక 300-400 సంపాదిస్తే ఇంటికి వచ్చేసరికి పిల్లల ఫీజులు, నిత్యావసర సరుకులు, బియ్యము, కరెంటు బిల్లు వీటికే పైసలు సరిపోతలేవు. మళ్ళా అప్పులు చేసే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ గమనించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్య పథకాన్ని తీసుకొచ్చింది. ఇవాళ ఇంటికి ఒక ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తా ఉన్నాడు. ఆ సన్న బియ్యాన్ని ఈ రోజు మనం తింటా ఉన్నాం. ఈ రోజు మేమే బియ్యం తింటున్నామో పేదోడే అదే బియ్యం తినాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. కానీ గత ప్రభుత్వంలో ఏం జరిగింది? దొడ్డు బియ్యాన్ని మనకు అందించారు. ఆ దొడ్డు బియ్యంలో పురుగులు కూడా వచ్చినాయి. ఆ దొడ్డు బియ్యం తినలేక మనమందరం కడుపు నొప్పితోని ఎన్నో ఆరోగ్య కారణంతో ఆసుపత్రిలో పాలేను. అవునా కాదు? ఇంత మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ బిడ్డగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయాలని ముందుకు వస్తా ఉన్నాడు. దయచేసి మీ అందరూ ఒకటే కోరుకుంటా ఉన్నా, ఎన్నికల సమయం కాదు ఇది. నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, మీరు ఎక్కడున్నా ఒక్కసారి దయచేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. అంతకు మించి మీ ద్వారా మేము ఏం కోరుకోవట్లే. ఎవరైనా మంచి పని చేస్తే ఏమంటావమ్మా? వెనకడికి పెద్ద మనుషులు కూడా ఇళ్లలో ఒకటే చెప్తా ఉంటారు, నువ్వు సల్లగుడు బిడ్డ అని అంటా ఉంటారు. అదే మేము అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారిని సల్లగా ఉండాలి, ఈ ప్రభుత్వం సల్లగా ఈ పాలన ఇలాగే కొనసాగించాలి. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలంటే మీరందరూ ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండాలని కోరుకుంటూ మీరందరికీ మరోసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బతుకమ్మ పండుగ రోజు చెరువుల వద్దకు వెళ్ళేటప్పుడు మీ పిల్లల్ని తగు జాగ్రత్తగా పాటించాలి. దీపావళి పండుగ రోజు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ మీరందరికీ మరోసారి సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు తదుపరిగా మా పట్టణ అధ్యక్షులు అబ్దుల్ ఇమాం గారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని పేరున పిలుస్తారు. మీరందరూ వచ్చేసి ఆ మండల నాయకులు కానీ ఆ పట్టణ నాయకులు కానీ ఏ గ్రామము ఏ మండలం పిలిచినా వారితో పాటు మీరందరూ వచ్చి మీ సమక్షంలో చెక్కులు అందజేయాలని మనస్ఫూర్తి